హలో! నేనీరోజు చాలా యూజ్‌ఫుల్ టిప్స్ చెప్పబోతున్నాను బేకర్స్‌కి అండ్ కేక్స్ ఇష్టమైన వాళ్ళకి, కేక్ బేకింగ్ టిప్స్ ఇష్టమైన వాళ్ళకి. ఎప్పుడైనా మనం కేక్ బేక్ చేసినప్పుడు కొన్నిసార్లు పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. టెక్స్చర్ అంతా బానే ఉంటుంది. హైట్ కూడా బానే రైజ్ అవుతుంది. బట్ ఫ్లేవర్ ఎందుకో ఏదో మిస్ అవుతున్నట్లు, ఆ రిచ్‌నెస్ తెలియకపోవడం, ఫ్లేవర్స్‌తో ఇబ్బందులవుతాయి గదా! సో, ఇంకా అలాంటి రీజన్స్ కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ప్లస్ వాటినెలా ఫిక్స్ చేసుకోవాలని కూడా చెప్పుకుందాం. సో, ఫస్ట్ వీక్ ఫ్లేవరింగ్ అనమాట. బ్యాటర్‌లో మనం మెయిన్‌గా యాడ్ చేసే ఇంగ్రీడియెంట్ టేస్ట్ కోసమైతే వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్ ఆర్ వెనిల్లా ఎసెన్స్. సో, ఈ వెనిల్లా ఎసెన్స్‌ని మనం ఏ బ్రాండ్ వాడుతున్నాం, ఏ క్వాలిటీది వాడుతున్నాము అనేది చూసుకోవాలి. లో క్వాలిటీ ఎసెన్సెస్‌ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫ్లేవర్ డిసపియర్ అయిపోతుంది బేకింగ్‌లోనే. ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మంచి క్వాలిటీ వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ని కొనుక్కోవాలి. ప్లస్ సఫిషియెంట్‌గా వేసామా లేదా అనేది కూడా చూసుకోవాలి. సో, ప్రతి కేక్‌కి మనకి ఎగ్జాక్ట్‌గా 1 టీ స్పూన్ అనే ఉండదు. ఇప్పుడు హాఫ్ కేజీ కేక్‌కి మనం కరెక్ట్‌గా 1 ½ to 2 టీ స్పూన్స్ వరకు వెనిల్లా ఎసెన్స్ ఏసుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంకొంచెం టేస్ట్ బావుండడం కోసం, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయాలి. సో, ఒకసారి మిల్క్ పౌడర్ లేకుండా ప్లస్ ఉన్నది 2 తిని చూస్తే మనకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంటుందో. సెకండ్ రీజన్ ఏమో ఫ్యాట్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఇదేంటంటే ఓన్లీ ఆయిల్ యూజ్ చేసి కేక్ చేసినప్పుడు ఒక టెక్స్చర్ ఒక వేరే టైప్ ఆఫ్ కేక్ వస్తుంది. బటర్ యూజ్ చేసినప్పుడు ఆ రిచ్‌నెస్సే అసలు సూపర్ ఉంటుంది. హాఫ్ బటర్ అండ్ హాఫ్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. లైక్ 50% అనమాట. ఈ 2 కాంబినేషన్స్‌లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా చేంజ్ ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత థర్డ్ రీజన్ నాట్ స్పాంజీ ఇనఫ్. అంటే మనకి స్పాంజీనెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మనం వేసే ఇంగ్రీడియెంట్స్‌కి లెవెల్స్, కొలతలు. సో, అవి ఇంబాలెన్స్ అయినప్పుడు అంత స్పాంజీగా రాకపోవచ్చు. హార్డ్ అవ్వచ్చు. లేదా విరిగిపోవచ్చు కేక్. ఎన్నో ఉంటాయి రీజన్స్. సో, ఇవి పర్ఫెక్ట్‌గా అవ్వాలి అంటే మనం మెజరింగ్ కప్స్‌ని లెవెల్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియెంట్స్ ఎస్పెషల్లీ మనం నీట్‌గా వాటిని లెవెల్ చేసుకున్నాకనే ఏసుకోవాలి. అండ్ ఆల్సో మనం బేకింగ్ పౌడర్‌ని ఫ్రెష్‌గా ఉందో లేదో చూడాలి. వన్స్ యూజ్ చేసిన తర్వాత ఓపెన్‌గానే ఉంచి నెక్స్ట్ టైమ్‌కి యూజ్ చేసుకుంటే ఇట్ డజంట్ వర్క్. దాని పవర్ అంతా పోతుంది. సో, వీ హావ్ టు స్టోర్ ఇట్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ అనమాట. సో, అలాంటి కంటైనర్స్‌లోనే స్టోర్ చేసుకోవాలి. ఫోర్త్‌దేంటంటే ఓవర్ మిక్సింగ్. సో, బ్యాటర్‌ని మనం ఓన్లీ ఫ్లోర్ మిక్స్ అయ్యేంత వరకే, అంటే ఆ డ్రై ఇంగ్రీడియెంట్స్ కనిపియనంత వరకే మనం మిక్స్ చేయాలి. ఒకసారి మిక్స్ అయిపోయి మనకు పైన ఏం కనిపియనప్పుడు ఇంకా బ్యాటర్‌ని మిక్స్ చేయకూడదు. దానివల్ల హైట్ అనేది పొంగదు సరిగ్గా మంచిగా రాదు. సో, అది చేయకుండా ఉండాలి. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే షుగర్. సో, షుగర్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. బ్యాటర్‌లో గనక మనం సరైన షుగర్ ఏసుకోకపోతే ఆ టేస్ట్ అనేది అంత స్వీట్‌గా అంత మంచిగా ఉండదు. సో, యూ మైట్ యూజ్ వైట్ షుగర్, బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్ ఇలాంటివెన్నో రీప్లేస్ చేసుకోవచ్చు. హనీ గూడా యూజ్ చేయొచ్చు. సో, మంచి కరెక్ట్ క్వాంటిటీనేస్తే షుగర్ కూడా అంటే లైక్ స్వీట్‌గా ఉంటుంది కేక్. అలా బావుండాలి అంటే మనం మంచిగా కరెక్ట్‌గా షుగర్ సిరప్‌ని మొత్తం కేక్ బేస్‌కి వచ్చేలాగా చూసుకోవాలనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.